ఓకే, ఫస్ట్ ఆఫ్ VMwareని ఓపెన్ చేయండి. దీనిలో హోమ్ ట్యాబ్ క్లిక్ చేయండి. దీనిలో క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్ ఉంటుంది ఆప్షన్, ఓపెన్ ఏ న్యూ వర్చువల్ మిషన్, 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. క్రియేట్ అంటే ఏమో న్యూ వర్చువల్ మిషన్ని క్రియేట్ చేయడానికి, ఓపెన్ అంటేనేమో ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని ఓపెన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం న్యూ వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్. ఇక్కడ నెక్స్ట్ కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ కంపాటబిలిటీ ఆల్రెడీ సేమ్ సెట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాలర్ డిస్క్ ఇమేజ్ ఫైల్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ది ISO ఫైల్ ఉంటుంది, దాన్ని బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. బ్రౌజ్ హియర్, సెలెక్ట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ రిలీజ్ 5.5 అండ్ ఓపెన్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి ఒరాకిల్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ డిటెక్టెడ్, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఒరాకిల్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ డిటెక్టెడ్ అని చెప్పేస్తుంది. అండ్ హియర్ గివ్ నెక్స్ట్. ఓకే, వర్చువల్ మిషన్ ఎక్కడ స్టోర్ చేస్తారు? డిఫాల్ట్గా C డ్రైవ్ తీసుకుంటుంది. మీకు అనదర్ డ్రైవ్ కావాలంటే వేరే డ్రైవ్ బ్రౌజ్ చేసుకొని, D డ్రైవ్ కావాలంటే D డ్రైవ్, కంప్యూటర్లో ఏ లొకేషన్ అంటే ఆ లొకేషన్లో పెట్టేసుకోండి. ఓకే, నా C డ్రైవ్ వచ్చేసి 21 GB ఫ్రీ స్పేస్ ఉంది. ఓకే, C డ్రైవ్లో ఇన్స్టాల్ చేసేస్తున్నాను. అండ్ గివ్ నెక్స్ట్. ప్రాసెసర్స్ నో చేంజెస్. నెక్స్ట్ ర్యామ్ వచ్చేసి ఇన్స్టాల్డ్ ర్యామ్ ప్రకారం ఇస్తేనే, నా సిస్టంలో వచ్చేసి 4 GB ర్యామ్ ఉంది. 4 GBలోంచి ఈ VMware షేర్ చేసుకుంటుంది. నేను వచ్చేసి ఒక 1.3 1.4 అలా 1.4 ర్యామ్ ఇచ్చేసాను, 1.4 GB ర్యామ్. నెక్స్ట్ మీకు ఈ ఇన్స్టాల్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ నెట్వర్క్ కావాలనుకుంటే ఇది యూజ్ చేయండి. యూజ్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. నెక్స్ట్ నో చేంజెస్. నెక్స్ట్ నో చేంజెస్. నెక్స్ట్ క్రియేట్ ఏ న్యూ వర్చువల్ డిస్క్. నెక్స్ట్ ఇక్కడ హార్డ్ డిస్క్ సైజ్ ఇచ్చేసేయండి. ఎగ్జాంపుల్ 200 GB. స్టోర్ వర్చువల్ డిస్క్ అయితే సింగిల్ ఫైల్. ఓకే, నాకు C డ్రైవ్లో వచ్చేసి ఫ్రీ స్పేస్ 21 GB ఉంది. ఇక్కడ వచ్చేసి మన 200 GB కాదు, 1 TB అయినా హార్డ్ డిస్క్ సైజ్ ఇచ్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, ఫినిష్. ఆటోమేటిక్గా పవర్ ఆన్ అయిపోద్ది. బూట్ దగ్గర ఇక్కడ ఫస్ట్ గివ్ ఎంటర్. Can you provide these tips to us? I will give this video. Okay, cool. ఓకే, అండ్ ఇక్కడ స్టెప్ వచ్చేసి CD ఫౌండ్ వస్తుంది, స్కిప్ చేయండి. CD ఫౌండ్ స్కిప్. CD ఫౌండ్ స్కిప్. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ప్రైజ్ లైనక్స్ వెల్కమ్ వస్తుంది, నెక్స్ట్ ఇచ్చేసేయండి. గివ్ నెక్స్ట్. ఓకే, ఇన్స్టాల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. నెక్స్ట్ కీబోర్డ్ టైప్ ఆటోమేటికలీ టేకింగ్ US ఇంగ్లీష్. నెక్స్ట్ ఓన్లీ వార్నింగ్ వస్తుంది, 200 GB వాజ్ అన్రీడబుల్, యూ వాంట్ టు ఫార్మాట్ ఇట్. ఎస్. ఓకే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, సెలెక్ట్
create custom layout, create custom layout. And give next. Here give ఇక్కడ మనకు 200 GB హార్డ్ డిస్క్ సర్వ్ చేసిందండి. అండ్ ఇక్కడ న్యూ పార్టిషన్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ ఇచ్చేసండి. ఓకే, మౌంట్ పాయింట్ నేమ్. ఓకే, మౌంట్ పాయింట్ మీన్స్ పార్టిషన్ నేమ్ స్లాష్ అండ్ గివ్ ద సైజ్ ఆఫ్ పార్టిషన్, ఎగ్జాంపుల్ 50,000 MB. okay, in size taking MB, give OK. Okay, here come the slash dev slash sda1 mount point name slash type వచ్చేసేమో format ext3 file system, size వచ్చేసి 50 GB. అండ్ ఇంకొక పార్టిషన్ తీసుకోండి, న్యూ స్లాష్ బ్యాకప్ and size 40,000 MB and OK. Backup also come and again take new and another mount point slash orange, give size 50,000 MB, give here OK. Okay, this last partition means like a C drive. This already example D drive, E drive. Okay, and next take a new again and select file system type swap, file system type swap, give the size 2 cross of the RAM, example I have given 1.4 GB RAM, give here 2.8 GB size swap. Okay, example 2800, give here OK. ఇది దేనికండి? ఇది వర్చువల్ మెమరీ సార్. మెయిన్ మెమరీ వచ్చేసేమో 1.4 GB ర్యామ్ ఇచ్చాను. ఇప్పుడు వర్చువల్ మెమరీ వచ్చేసి 2 క్రాస్ ఆఫ్ ది ర్యామ్ ఇవ్వాలి. ఓకే, 1.4 ఈక్వల్ ఎగ్జాంపుల్ 1400 MB అనుకుంటే ఇక్కడ ర్యామ్ వచ్చేసి వర్చువల్ మెమరీ వచ్చేసి 2800 MB ఇచ్చేస్తాను. అండ్ గివ్ హియర్ ఓకే. Okay, all are the partitions completed. Give here next. Here there is no changes, give next. Here also no changes, next. Select your location, example my location is AC by Kolkata. My location is Asia by Kolkata and give next. Here give root password. Root is the username and root is the administrator. Okay, example I am giving root password is the Oracle. Confirm Oracle, give next. Here select minimum packages software development. Okay, here select software development minimum package. హలో మహేష్ గారు, చెప్పండి మేడం. నేను యాక్చువల్లీ కొంచెం లేట్ జాయిన్ అయ్యాను, కనెక్షన్ ఇష్యూస్ ఉన్నాయి. నేను ఏమైనా మిస్ అయ్యానండి ఇక్కడ? మిస్ అయ్యారు కానీ మీకు సేమ్ ఈ వీడియో పంపిస్తానండి. ఓకే అండి. ఓకే మ్యామ్. ఓకే, ఇక్కడ మినిమం ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చెక్ చేసేయండి అండ్ హియర్ గివ్ నెక్స్ట్.
Okay, here give next to install process started. Give next. ఓకే, మనం అక్కడ ఇచ్చిన పార్టీషన్స్ అన్ని ఇక్కడ ఫార్మాట్ అవుతాయని. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిబూట్ క్లిక్ చేయండి. రిబూట్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ వెల్కమ్ స్క్రీన్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఫార్వర్డ్ క్లిక్ చేయండి. లైసెన్స్ అగ్రిమెంట్ ఆటోమేటిక్గా ఎస్ ఎస్ క్లిక్ చేసే ఉంటుంది. ఫార్వర్డ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫైర్ వాల్ వచ్చేసి ఎనేబుల్లో ఉంటుంది, దీన్ని డిజేబుల్కి పెట్టేసేయండి. ఫైర్ వాల్ డిజేబుల్డ్. ఫార్వర్డ్. ఎస్. నెక్స్ట్ ఎస్ఈ లైనక్స్ ఆల్సో చేంజ్ టు డిసేబుల్ and next forward. Yes. kdum not wanted. Forward. Date and time. Forward. Create a user not wanted. Forward. Continue. Sound card no changes. Forward. Additional CDs no changes. Last finish. Okay, computer restarting. మరి మీకు కావాలంటే చూపిస్తాను. టెక్నికల్ టెక్నికల్ ప్లాట్ఫామ్ ఏంటండి? అడ్మినా
VMware admin అంట. VMware అడ్మిన్ లేదండి మన దగ్గర. ఇన్స్టాలేషన్ అంటే చూపించమంటే చూపిస్తాను మళ్ళీ. లేదు ఇది దీనికి కాదు, ఆ, ఇప్పుడు ఖాళీగా ఉంది కదా అనేసి అడిగాను. టైం ఇప్పుడు ఇన్స్టలేషన్ చెప్తున్నారు కదా, ఆ. మనం మీ చేతిలో VMware admin ఏమైనా చెప్తారా అని. నాకు VMware అడ్మిన్ ఏం రాదండి. ఇన్స్టాలేషన్ అంటున్నారా, అడ్మిన్ అంటున్నారా? కోర్స్ ఇప్పుడు మనం VMware VMware. కోర్స్ అండి. ఓకే, నాకు ఐడియా లేదండి అది కంప్లీట్లీ. ఓకే, నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత మనకి యూజర్ నేమ్ అడుగుతుందండి. ఓన్లీ ఇక్కడ మనకు వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ యూజర్ తప్ప మిగతా ఏ యూజర్స్ లేరు. అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ వచ్చేసేమో రూట్. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసి మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు రూట్ పాస్వర్డ్ అని ఇచ్చాం కదా, అక్కడ ఏం పాస్వర్డ్ ఇచ్చామో ఇక్కడ అది ఇచ్చేయండి. నేను అక్కడ ఒరాకిల్ ఇచ్చాను, ఇక్కడ ఒరాకిల్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి 11G ఇన్స్టాల్ చేయడం. 11G ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ దీంట్లోకి 11G సాఫ్ట్వేర్ని మౌంట్ చేయండి. 11G సాఫ్ట్వేర్ వచ్చేసి ISO ఫైల్లో ఉంటుంది. ఇక్కడ ISO DVD సింబల్ నుంచి ISO ఫైల్స్ని మౌంట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్, ఇక్కడ యూజ్ ISO ఫైల్ ఉంది, ప్రీవియస్ యూజ్ చేసినటువంటి ఆపరేషన్ ఫైల్ మౌంట్ చేస్తుంది. ఇక్కడ చేంజ్ టు 11G R2 DBMS, ఓపెన్ అండ్ ఓకే. అండ్ అగైన్ క్లిక్ హియర్, క్లిక్ కనెక్ట్. అప్పుడు ఆటోమేటికల్లీ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, డివిడి నేమ్ వచ్చేసి మై ఫైల్స్. ఈ మై ఫైల్స్ లోపల 11G ఇన్స్టాలేషన్ ఫైల్స్ ఉన్నాయండి. ఓకే, క్లోజ్, ఓపెన్ న్యూ టెర్మినల్. ఓకే, డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ న్యూ టెర్మినల్ క్లిక్ చేయండి. 11G ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఒక యూజర్ని అండ్ ఒక గ్రూప్ని క్రియేట్ చేయాలండి. ఓకే, గ్రూప్ వచ్చేసి ఒకసారి చూడండి. ఫస్ట్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను. గ్రూప్ యాడ్ -G 500. గ్రూప్ నేమ్ ఈజ్ DBA. 500 వచ్చేసి గ్రూప్ ఐడి. గ్రూప్ యాడెడ్ అండ్ యూజర్ క్రియేషన్, యూజర్ యాడ్ -U 700 -G 500 ఒరాకిల్. ఓకే, ఇక్కడ ఒరాకిల్ యూజర్ని క్రియేట్ చేస్తున్నాను ఈ గ్రూప్కి. ఓకే, యూజర్ క్రియేషన్ అయిపోయింది, గ్రూప్ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ యూజర్కి పాస్వర్డ్ సెట్ చేయాలి. PASSWD ఒరాకిల్. న్యూ పాస్వర్డ్ ఇస్ ద ఒరాకిల్. రీటైప్ పాస్వర్డ్ ఆల్సో ఒరాకిల్. పాస్వర్డ్ అప్డేటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డివిడీలో ఉన్నటువంటి మన 11G సాఫ్ట్వేర్ ఫైల్స్ని మన ఆపరేటింగ్ సిస్టంలోకి కాపీ చేసుకోండి. డివిడీ వచ్చేసి ఈ లొకేషన్లో ఉంటుంది, CD/media. లిస్ట్ చెక్ చేసుకోండి, మై ఫైల్స్ అనేది ఫోల్డర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ ఫోల్డర్ని డైరెక్ట్ కాపీ చేయండి. CP-R మై ఫైల్స్, క్యాపిటల్ M ప్రెస్ ట్యాబ్ ప్రెస్ చేయండి, కంప్లీట్ నేమ్ వస్తుంది. నెక్స్ట్ ఎక్కడికి కాపీ చేయాలనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ /opt లొకేషన్లో మై ఫైల్స్ నేమ్ని డేటాబేస్ ఫోల్డర్ నేమ్కి చేంజ్ చేస్తున్నాను. ఓకే, గివ్ ఎంటర్, కాపీ స్టార్టెడ్.
కాపీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మనం క్రియేట్ చేసిన ఒరాకిల్ యూజర్కి ఈ ఓపీటీ డేటాబేస్ పైన పర్మిషన్ ఇచ్చేసేయాలి. ఓనర్ పర్మిషన్ ఫస్ట్ ch1 -r oracle :dba /opt. ఓకే, ఓపీటీలో సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఓపీటీకి ఇచ్చేసాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకో పార్టిషన్ నేమ్ /orange. ఓకే, ఇక్కడ orangeలో నేను సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి అక్కడ ఓనర్ పర్మిషన్కి చేంజ్ చేస్తున్నాను. ఎంటర్, పర్మిషన్ చేంజ్డ్. నెక్స్ట్ అదేవిధంగా ఫైల్ పర్మిషన్ కూడా చేంజ్ చేయండి. chmod -r 755 /opt /orange. ఫైల్ పర్మిషన్ ఆల్సో కంప్లీట్ అయ్యి. నెక్స్ట్ మనం 11G సాఫ్ట్వేర్ని గ్రాఫికల్గా ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి గ్రాఫికల్ మోడ్ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయాలంటే కమాండ్ xhost+. గివ్ ఎంటర్, గ్రాఫికల్ మోడ్ ఎనేబుల్డ్. నెక్స్ట్ ఒరాకిల్ యూజర్ లాగిన్ అవ్వండి. su-oracle. ఓకే, ఒరాకిల్ యూజర్ లాగిన్ అయ్యాం. నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఇన్స్టాల్ ఫైల్ ఓపెన్ చేయండి. vi.bash_profile. ఇక్కడ వచ్చేసి యూజర్ వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం అనేది ఇక్కడ టైప్ చేస్తాం. ఓకే, ఈ ఫైల్ ఓపెన్ చేస్తే ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్పోర్ట్ oracle_sid ఈక్వల్ టు డిఫాల్ట్గా మీరు ఒక రెగ్యులర్ ఒకటే డేటాబేస్ యూజ్ చేయాలనుకుంటే ఎక్స్పోర్ట్ oracle_sid ఈక్వల్ ఒక డేటాబేస్ SID నేమ్ ఎగ్జాంపుల్ prod. అండ్ అదేవిధంగా ఎక్స్పోర్ట్ oracle_base ఈక్వల్ /orange /app oracle. ఇది ఒరాకిల్ సాఫ్ట్వేర్ బేస్ లొకేషన్. అండ్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ oracle_home ఈక్వల్ /orange app oracle product /11.2.0. ఇది వచ్చేసి ఒరాకిల్ హోమ్ లొకేషన్. అండ్ నెక్స్ట్ ఒరాకిల్ ఎక్స్పోర్ట్ path ఈక్వల్ $oracle_home /bin $path. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్స్పోర్ట్ పాత్ ఈక్వల్ టు వచ్చేసేమో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ పాత్ అండి ఇది. ఓకే, ఇది సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఫైల్ని సేవ్ చేయండి. escape::wq factorial. సేవ్ ద ఫైల్. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మాడిఫికేషన్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోవాలనుకుంటే ఈ ఫైల్ని రన్ చేయండి. జస్ట్ vi తీసేసి ఫైల్ నేమ్ .bash_profile గివ్ ఎంటర్. ఓకే, ఫైల్ రన్ అయిపోయింది. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ ఎక్కడికి కాపీ చేసాం అక్కడికి వెళ్ళండి. cd/opt/database. చెక్ ద లిస్ట్. ఓకే, ఇక్కడ రన్ ఇన్స్టాల్ ఫైల్ వచ్చేసి గ్రాఫికల్ ఇన్స్టాలర్ ఫైల్. దీన్ని రన్ చేయండి. రన్ చేయాలంటే ./ఫైల్ నేమ్ రన్ ఇన్స్టాలర్. ఓకే, గివ్ ఎంటర్. యాక్చువల్గా మనం ఈ ఫుల్ స్క్రీన్ రావాలంటే VMware టూల్స్ చేసుకోవాలండి. VMware టూల్స్ చేసుకుంటేనే మనకు యాక్చువల్గా ఈ నెక్స్ట్ ఆప్షన్స్ ఇవన్నీ కనబడతాయి. ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా నెక్స్ట్ ఆప్షన్, ఇది యాక్చువల్గా కనబడదు. ఇప్పుడు VMware టూల్స్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది. అప్పుడు గ్రాఫిక్స్ కొద్దిగా సపోర్ట్ చేస్తుంది. 1 సెకండ్, నేను క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను. గ్రాఫిక్స్ కొద్దిగా సపోర్ట్ చేస్తలే. 1 సెకండ్ రన్ చేద్దాం. ఇక్కడ రిజల్యూషన్ చేంజ్ చేసేయాలి.
ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ పని చేస్తే జస్ట్ క్లోజ్ చేయండి. లాగౌట్ చేస్తున్నాను. రూట్ Oracle. Open terminal. Xhost plus su-oracle cd/opt/database/run installer. ప్రీవియస్ వచ్చేసి రిజల్యూషన్ విండోస్ రిజల్యూషన్ తక్కువ ఉండట్లా, ఇక్కడ గ్రాఫిక్స్ సరిగా సపోర్ట్ చేయదు, అందుకే దాన్ని రిజల్యూషన్ ఇంక్రీజ్ చేశాను విండోస్ది. ఓకే, ఓకే. ఇక్కడ ఫస్ట్ స్టెప్ కన్ఫిగర్ సెక్యూరిటీ అప్డేట్స్. యాక్చువల్ ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది అండ్ ఒరాకిల్ పాస్వర్డ్ అడుగుతుంది. దీన్ని ఏం పట్టించుకోండి, డైరెక్ట్ నెక్స్ట్ ఇచ్చేసేయండి. గివ్ నెక్స్ట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్లింక్ అవుతుంది, క్లిక్ చేస్తే సరిగా తీసుకోదు. కీబోర్డ్ నుంచి క్లిక్ ఇచ్చేసేయండి. ఆల్ట్ ఎన్ టు నెక్స్ట్. ఓకే, ఇక్కడ యూ హ్యావ్ నాట్ ప్రొవైడ్ అన్ ఈమెయిల్ అడ్రస్. డూ యూ వాంట్ టు రిమైన్ అన్ ఇన్ఫర్మేషన్ క్రిటికల్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇన్ యువర్ కంప్యూటర్ కాన్ఫిగరేషన్ అంటే గివ్ ఎస్ ఇచ్చేసేయండి. స్కిప్ చేస్తుంది మనకి, గివ్ ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఓన్లీ. సెలెక్ట్ ఇన్స్టాల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఓన్లీ అండ్ గివ్ నెక్స్ట్. ఆల్ట్ ఎన్ నెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ ఇన్స్టాంట్ డేటాబేస్ ఇన్స్టాలేషన్. నెక్స్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి ఉంటుంది. నెక్స్ట్. ఓకే, మీకు డేటాబేస్ ఎడిషన్ ఏది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు? ఎంటర్ప్రైజ్ ఎడిషన్, స్టాండర్డ్ ఎడిషన్, స్టాండర్డ్ ఎడిషన్ 1. ఓకే, మ్యాక్సిమం ఎంటర్ప్రైజ్ ఎడిషన్ సెలెక్ట్ చేసుకోండి, డిఫాల్ట్ అదే సెలెక్ట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇచ్చేసేయండి. మహేష్, చెప్పండి. మల్టిపుల్ ఇన్స్టెన్స్ డేటాబేస్ క్రియేట్ చేయాలంటే యాక్చువల్గా గ్రిడ్ కంప్యూటింగ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐ మీన్ ర్యాక్ అండి. అది సేమ్ ప్రొసీజర్ ఉంటుందా లేక డిఫరెంట్? ర్యాక్ వచ్చేసి డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే, అది కూడా చూపిస్తారా తర్వాత? ర్యాక్ లేదండి మన దగ్గర, ఓన్లీ లెవెన్స్. ఓకే అండి, ఇక్కడ వచ్చేసిందండి ఒరాకిల్ బేస్ లొకేషన్ పాత్, ఒరాకిల్ హోమ్ లొకేషన్ పాత్. ఓకే, నెక్స్ట్ ఇచ్చేసేయండి. ఇక్కడ దెర్ ఈజ్ నో చేంజెస్. నెక్స్ట్. ఇక్కడ కూడా నో చేంజెస్. నెక్స్ట్. ఇక్కడ వచ్చేసి డేటాబేస్ వచ్చేసి ప్రీ ఇన్స్టాలేషన్ చెక్ చేసుకుంటుంది, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఏమేమి కావాలో. ఓకే, ఇక్కడ వచ్చేసి ఓఎస్ కెర్నల్ పారామీటర్స్ స్కిప్ చేసేసండి. నెక్స్ట్ ఇక్కడ ప్యాకేజెస్ రికవర్ చేస్తుంది, 4 ప్యాకేజెస్ ఉన్నాయి, అవి తర్వాత ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి మాత్రం వీటిని ఇగ్నోర్ చేస్తేనే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఇగ్నోర్ ఆల్ అండ్ గివ్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ వచ్చేస్తుందండి డీటెయిల్స్ చూపిస్తుంది. డిస్క్ స్పేస్ రిక్వైర్డ్ 3.95 GB. మనకు orange-లో వచ్చేసి 44 GB ఫ్రీ స్పేస్ ఉంది. నెక్స్ట్ సోర్స్ లొకేషన్ మనం ఇక్కడ ఓపీటీ డేటాబేస్ నుంచి తీసుకుంటున్నాము. ఇన్స్టాలేషన్ మెథడ్ టైపికల్ ఇన్స్టాలేషన్. డేటాబేస్ ఎడిషన్ వచ్చేసేమో ఎంటర్ప్రైజ్ ఎడిషన్. నెక్స్ట్ ఇన్స్టాల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఓన్లీ. ఒరాకిల్ బేస్ లొకేషన్ అండ్ ఒరాకిల్ హోమ్ లొకేషన్ అండ్ ఓఎస్ డిబిఏ గ్రూప్ తీసేసుకుంది. నెక్స్ట్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్. ఇన్వెంటరీ లొకేషన్ వచ్చేసేమో
ఒరాంజ్ యాప్ ఒరా ఇన్వెంటరీ ఇన్వెంటరీ గ్రూప్ డిబిఏ. డిబిఏ వచ్చేసి ఏంటిది, మన ఒరాకిల్ యూజర్కి గ్రూప్ క్రియేట్ చేసాం కదా డిబిఏ, ఆ డిబిఏ ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫినిష్ క్లిక్ చేయండి, ఆల్ట్ ఎఫ్ ఫినిష్. ఇన్స్టాలేషన్ స్టార్టెడ్. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ ఒక చిన్న పాపప్ విండో వస్తుంది. దానిలో ఒక 2 స్క్రిప్ట్స్ వస్తాయి, అవి రూట్ యూజర్ నుంచి రన్ చేయాలి. ఇంకొక 1 minute లో వచ్చేస్తాయి.
ఓకే, ఇది వచ్చేసి 2 స్క్రిప్ట్స్ అండి. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ 2 సేమ్ యాజ్ ఈజ్గా న్యూ టెర్మినల్ ఓపెన్ చేయండి ఫస్ట్. ఓకే, దిస్ ఈజ్ అ రూట్ యూజర్. ఈ రూట్ యూజర్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్క్రిప్ట్ రన్ చేయండి. సేమ్ టైప్ చేయండి స్లాష్ orange app ora inventory ora install root.sh. ఇది ఒరాకిల్ని ఇన్స్టాల్ చేసినట్టుగా రూట్ పర్మిషన్. ఓకే, ఫస్ట్ స్క్రిప్ట్ కంప్లీటెడ్. సెకండ్ స్క్రిప్ట్ orange app oracle product 11.2.0 root.sh. ఇది వచ్చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాత్ సెట్ చేయడానికి ఇక్కడ ఒక పాత్ అడుగుతుంది. మనం యాక్చువల్గా బ్యాష్ ప్రొఫైల్లో oracle_home అని ఇచ్చాము కాబట్టి సేమ్ అదే పాత్ ఇక్కడ ఇచ్చేస్తున్నాము. ఓకే, పాత్ ఈక్వల్ orange app oracle product 11.2.0. గివ్ ఎంటర్. ఓకే, 2 scripts completed. Give here exit. Next this pop-up window, give here okay, and last one here close. Press space bar to close. Give enter. 11g installation completed. Next, creating a database in command line mode. Okay, మహేష్, చెప్పండి. మీరు డంప్ ఇస్తున్నారా? డంప్ కూడా పంపారా? అన్ని పంపించానండి మీకు. సో ఆ డంప్ ఉంటే ఈ ఇన్స్టాలేషన్ అవన్నీ డైరెక్ట్ వీ కెన్ ప్రాక్టీస్. ఓకే, మీకు ఒకసారి డేటాబేస్ క్రియేషన్ చెప్పేసి మీకు ఏ విధంగా డైరెక్ట్ డంప్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే అండి. ఓకే, లాగిన్ ఈజ్ ఒరాకిల్ యూజర్. ఓకే, ఫస్ట్ స్టెప్ మీ డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, డేటాబేస్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్, మీ డేటాబేస్ ఫైల్స్ కోసం mkdir/orange/capital. ఓకే, ఈ యొక్క ఫోల్డర్లో నేను క్రియేట్ చేయాలనుకున్న డేటాబేస్ ఫైల్స్ మొత్తం ఈ ఫోల్డర్లోనే పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఈ ఫోల్డర్ క్రియేట్ చేశానండి. నెక్స్ట్, ఒక డేటాబేస్కి పీ ఫైల్ క్రియేట్ చేయాలి. పీ ఫైల్ వచ్చేసి ఈ లొకేషన్లో ఉంటుంది. $oracle_home/dbs. ఈ లొకేషన్లో పీ ఫైల్స్ అండ్ ఎస్పీ ఫైల్స్ ఉంటాయి. గివ్ ఎంటర్. చెక్ ద లిస్ట్. మీకు చాలా ఫైల్స్ కనబడుతున్నాయి కాబట్టి మీకు అర్థం కాలేదు. ls init స్టార్ అండ్ ఎస్పీ స్టార్. ఓన్లీ ఇక్కడ మనకు పీ ఫైల్స్ అండ్ ఎస్పీ ఫైల్స్ కనబడతాయి ఇప్పుడు. ఓకే, ఇవన్నీ ఇనిట్తోని స్టార్టింగ్ ఉన్నాయన్నీ పీ ఫైల్స్ అండి. ఎస్పీతోని స్టార్టింగ్ ఉన్నాయండి ఎస్పీ ఫైల్స్. ఓకే అండి. ఇప్పుడు నేను వచ్చేసి ఒక క్యాపిటల్ ఎస్ఐడితోని నేను పీ ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, కమాండ్ లైన్లో చేస్తున్నాం కాబట్టి ఇది ఒకటి శాంపిల్ ఫైల్ అండి, init.ora. దీని నుంచి మనం క్యాపిటల్ ఎస్ఐడి కోసం ఒక డూప్లికేట్ ఫైల్ని క్రియేట్ చేస్తాం. కమాండ్ వచ్చేసి cp init.ora అండ్ ఇంకో నేమ్ init capital.ora. ఓకే, సేమ్ init.oraలో ఏం టెక్స్ట్ ఉంటుందో init capital.oraలో సేమ్ అదే టెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఫైల్ని ఓపెన్ చేయండి. init capital.ora ఈ ఫైల్ ఓపెన్ చేయండి. ఇందులో ఫస్ట్ మాడిఫికేషన్ వచ్చేసి కొద్ది కింద స్క్రోల్ డౌన్ చేయండి. చేయగానే ఫస్ట్ స్టెప్ db_name ఉంది కదా, ఇక్కడ డిఫాల్ట్ ఉంటుంది. ఇన్సెట్ మోడ్ డిఫాల్ట్ ఉన్నదాన్ని చేంజ్ చేయండి క్యాపిటల్. ఓకే, db_name ఈక్వల్ డేటాబేస్ నేమ్, అది వచ్చేసి క్యాపిటల్. అండ్ నెక్స్ట్ shared_pool_size. remove this one and give 90 MB. okay, this is the shared pool size. And next changes
directly go to control underscore files. Here control underscore files. Give one control file name slash orange capital control 01.ctl. This is one of the control file name. And go to last. Here compatibility equals 11.1.0.6.0. Remove the yash from compatible. And next here add the two parameters undo underscore management equal to auto. Next diagnostic underscore test equal to slash orange slash capital. Okay, these all are the only changes, minimum changes. Save this file, escape colon wq factorial to save and quit. File saved. Next export this p file, export oracle underscore sid equal to capital. Give enter and sql plus slash s sysdba. Okay, SQL లో sys user నుంచి లాగిన్ అవుతున్నాం. Here give command startup no mount. ఓకే, డేటాబేస్ వచ్చేసి ఓన్లీ నో మౌంట్ లోనే మనం క్రియేట్ చేస్తాం. ఓకే, నో మౌంట్ స్టార్టెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రియేట్ డేటాబేస్ అని చెప్పేసి ఒక 10 లైన్స్ ఉంటాయి. ఆ 10 లైన్స్ చూపిస్తాను చూడండి. హోస్ట్ vi/opt/cre8.sql. ఓకే, దీనిలో క్రియేట్ డేటాబేస్ అని 10 లైన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి క్రియేట్ డేటాబేస్ MKDB ఉంది, కాకపోతే మనది క్యాపిటల్ కాబట్టి MKDB నుంచి క్యాపిటల్కి చేంజ్ చేయండి. ఎస్కేప్ కాలన్ %s/mkdb/capital/g. ఓకే, మన ఎగ్జాంపుల్ చూడండి. మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం ఒరాంజ్లో క్యాపిటల్ అనేది. ఓకే, ఇక్కడ MKDB ఉంది, MKDB ప్లేస్లో మనకు క్యాపిటల్ రావాలి. మళ్ళీ డేటాబేస్ వచ్చేసి మన డేటాబేస్ నేమ్ క్యాపిటల్ ఉంది, ఇక్కడ MKDB ఉంది, రీప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ MKDB ప్లేస్లో క్యాపిటల్ అనే వర్డ్ని రీప్లేస్ చేస్తున్నాం. మనకు కావాల్సినది అన్ని ప్లేస్లలో రీప్లేస్ అయిపోతుంది. ఓకే, క్రియేట్ డేటాబేస్ క్యాపిటల్, డేటా ఫైల్ orange capital and data file name size. Next sysax data file path at a default table space user underscore capital data file path and here size. Next default temporary table space name temp file path and temp file size. Next undo table space name data file path and size. Next log file group 1 లో 1 log member path and 1 member size. Next group 2 log member path and size. Last semicolon. Save this file, escape colon. డేటా ఫైల్ యూజర్ డేటా ఫైల్ అండి, ఇది ఫస్ట్ దండి. డేటా ఫైల్ చిన్న యూజర్ డేటా ఫైల్ ఎక్కడిది? ఏది? యూజర్ అండర్స్కోర్ క్యాపిటల్. ఓ సరే, ఇదండి ఇది డిఫాల్ట్ పర్మనెంట్ టేబుల్ స్పేస్ అండి. ఇది యాక్చువల్గా డిఫాల్ట్ టేబుల్ స్పేస్ ఈక్వల్ టు యూజర్ అండర్స్కోర్ క్యాపిటల్. దీని డేటా ఫైల్ పాత్ అండ్ సైజ్. ఇక్కడ ఓన్లీ డేటా ఫైల్ వచ్చింది, ఇది వచ్చేసి సిస్టమ్ డేటా ఫైల్ వస్తుందండి. ఇక్కడ సిస్టమ్ అని మెన్షన్ చేయం, కాబట్టి ఆటోమేటిక్గా సిస్టమ్గా తీసుకుంటుంది. ఓకే, సేవ్ దిస్ వన్. హియర్ గివ్ ఎగ్జిట్. సేమ్ ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని SQL లో రన్ చేయండి. SQL లో రన్ చేయాలంటే
కమాండ్ వచ్చేసి పెట్టేసి ఈ ఫైల్ పాత్ ఇచ్చేసేయాలండి. కాపీ పేస్ట్. ఓకే, గివ్ ఎంటర్. మనకు అవుట్పుట్ వచ్చేసి డేటాబేస్ క్రియేటెడ్ అని చెప్తుంది. ఓకే, అవుట్పుట్ డేటాబేస్ క్రియేటెడ్. ఓన్లీ డేటాబేస్ మాత్రమే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఇంకొక 3 స్క్రిప్ట్ రన్ చేయాలి ఉంటుందండి. 3 స్క్రిప్ట్స్ రన్ చేస్తే అప్పుడు కంప్లీట్గా డేటాబేస్ క్రియేట్ అయిపోయినట్టు. 3 స్క్రిప్ట్స్ వచ్చేసి అవి కూడా నేను ఒక ఫైల్లో టైప్ చేసేసుకున్నాను. vi/opt/run.sql. ఈ ఫైల్లో 3 స్క్రిప్ట్స్ ఉన్నాయి చూడండి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్క్రిప్ట్. @$_home/rdbmsadmin catalog.sql. ఇది ఫస్ట్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ రన్ చేయగానే సెకండ్ స్క్రిప్ట్ రన్ చేయాలి. సెకండ్ వచ్చేసి $_home/rdbmsadmin catproc.sql. ఓకే, ఈ 2 స్క్రిప్ట్స్ వచ్చేసి సిసి యూజర్ నుంచి రన్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ స్క్రిప్ట్ రన్ చేయాలంటే ఇది సిస్టమ్ యూజర్ నుంచి రన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ సిస్టమ్ యూజర్ కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ సిస్టమ్ బై మేనేజర్ $_home SQL ప్లస్ అడ్మిన్ pubbuild.sql. ఓకే, ఇది సిస్టమ్ యూజర్ నుంచి రన్ చేస్తాం. ఇది ఫైల్లో పెట్టేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ ఈ ఫైల్ని SQL రన్ చేస్తే ఈ 3 స్క్రిప్ట్స్ ఎట్ ఏ టైం ఒకటేసారి రన్ అయిపోతాయి మనకి. ఇక్కడ ఎగ్జిట్ $_opt/run.sql. 3 స్క్రిప్ట్స్ రన్ అయిపోతాయండి ఇక్కడ. హియర్ గివ్ ఎంటర్. ఇది వచ్చేసి ఒక 5 to 8 minutes టైం తీసుకుంటుంది 3 స్క్రిప్ట్స్ కంప్లీట్గా రన్ అవ్వడానికి.
హలో, చెప్పండి. ఇది డేటాబేస్ ఎండింగ్కి వచ్చేసండి. ఇంకో 30 seconds లో కంప్లీట్ అయిపోద్ది. కానీ డేటాబేస్ క్రియేషన్ కంప్లీటెడ్. మనం లాస్ట్ యూజర్ వచ్చేసి సిస్టమ్ని కనెక్ట్ చేస్తాం కాబట్టి సిస్టమ్ యూజర్ ఉంటాడు. షో యూజర్. ఓకే, సిస్టమ్ యూజర్ ఉన్నాడు. మనం ఏ మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నా సిస్ యూజర్లో చేస్తాం. కనెక్ట్ /s sysdba. సిస్ యూజర్ కనెక్ట్ కావాలంటే ఈ కమాండ్ యూజ్ చేస్తాం. షో యూజర్. నౌ యూజర్ ఇస్ సిస్. మీకు ఏమైనా వర్క్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చండి. లేదు నో వర్క్ అనుకుంటే షట్ డౌన్ డేటాబేస్. గివ్ షట్ డౌన్. ఓకే, ఎగ్జిట్ and exit. Database creation completed.